ఆంధ్రప్రదేశ్లో విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. నిన్న మొన్నటిదాకా టీడీపీ కార్యకర్తలు విధ్వంసకాండను కొనసాగిస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కొన్ని రోజులు కూడా గడవకముందే నిన్న అసెంబ్లీలో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రమాణం చేసి కొన్ని గంటలు కూడా 24 గంటలు కూడా గడవకముందే ఆంధ్రప్రదేశ్లో బుల్డోజర్ పాలన ప్రారంభమైంది. అమరావతి సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కడుతున్నటువంటి కార్యాలయాన్ని ఉదయం 5-5:30 గంటలకు 6 బుల్డోజర్లను పంపించి వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని చంద్రబాబు ప్రభుత్వం నేలమట్టం చేయడం జరిగింది. ఈ విషయంలో నిన్న కోర్టులో వాదనలు కూడా జరిగాయి. చట్టాలను మించి చట్టాలు పరిధి దాటి వ్యవహరించవద్దని హైకోర్టు ప్రభుత్వానికి సూచించినప్పటికీ మేము వైఎస్ఆర్సీపీ కార్యాలయం జోలికి పోము ఎట్టి పరిస్థితుల్లో కూడా అని సంబంధిత అడ్వకేటు హైకోర్టుకు హామీ ఇచ్చినప్పటికీ కూడా హైకోర్టు ఆదేశాలను బేఖాతారు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఈ రోజున ఉదయం 5:30 గంటలకు ప్రారంభమైనటువంటి వైఎస్ఆర్సీపీ కార్యాలయ విధ్వంసం 10 గంటలకు ముగిసిపోయింది. చట్టాలను కాపాడుతాము, సార్వభౌమాధికారాన్ని కాపాడుతాము, ప్రజల ఆస్తులను పరిరక్షిస్తామని చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోపే వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారంటే వాళ్ళ పాలన ఎలా ఉండబోతుందో, వాళ్ళ బుల్డోజర్ల పాలన ఎలా ఉండబోతుందో స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. స్పష్టమైన మెసేజ్ని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు, వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బుల్డోజర్ పాలన మీద ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ కూడా చేశారు. ఆ ట్వీట్ కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను తీవ్రస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తిగా వచ్చిన కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతారు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా 5 ఏళ్ల పాటు తన పాలన ఏ విధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్ష సాధింపు చర్యలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలొగ్గేదే లేదు, వెన్ని చూపేది అంతకన్నా లేదు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజలకు తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యలను ఖండించాలని కోరుతున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాసేపటి క్రితం చంద్రబాబు గారి బుల్డోజర్ పాలనపై చేసినటువంటి ట్వీట్. సో 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ప్రజావేదికను ఉండవల్లి కరకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజావేదికను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూల్చేయడం జరిగింది. ఆ కక్ష సాధింపుల కొనసాగింపుగానే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని, తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చివేశారా అనేటటువంటి చర్చ రాష్ట్ర ప్రజల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో జరుగుతుంది. మొత్తానికి దాదాపుగా 2nd ఫ్లోర్ కూడా పూర్తి కావచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చివేయటం వెనక చంద్రబాబు తన రాక్షస మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నాడని వైఎస్ఆర్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. స్థానికంగా ఉండే కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు ప్రజలు బుల్డోజర్లను అడ్డుకోవడానికి పోయినప్పటికీ కూడా పోలీసులను అడ్డుపెట్టి, పోలీసు బలగాలను అడ్డుపెట్టి వాళ్ళని కార్యాలయం దగ్గరకు కూడా రానియకుండా, పరిసరాలకు కూడా రానియకుండా 6 బుల్డోజర్లతోటి చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని విధ్వంసం చేయడం జరిగింది. మొత్తానికి దీనికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒకటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో లేదు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉంది. కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దీని మీద ఏ విధంగా స్పందిస్తారు, అలానే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికి ఏమాత్రం వైఎస్ఆర్సీపీ కార్యాలయం కింద వందలాది సిమెంట్ బస్తాలు ఉన్నాయి. అలానే చాలా ఐరన్, స్టీలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఏమాత్రం పక్కకు తొలగించకుండా
వాటి మీదనే ఆ కట్టడాలను తొలగించి విధ్వంసం చేసి కూల్చివేసి తన బుల్డోజర్ పాలన, తన రాక్షస మనస్తత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు మరోసారి నిరూపించుకున్నారనేది చాలా స్పష్టంగా ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తారు. మొత్తానికి జూన్ 4న ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాల తర్వాత దాదాపు 10-15 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు జూన్ 12న ప్రమాణ స్వీకారం చేశారు సీఎంగా 4వసారి. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు లేని విధంగా విధ్వంసం జరిగింది. జూన్ 4న రిజల్ట్ వస్తున్న సమయంలోనే డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడం జరిగింది. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు నుంచి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మీదుగా మార్చడానికి అసెంబ్లీలో చట్టం చేశారు. దాని ఒక ప్రాసెసింగ్ నడిచింది. కానీ జూన్ 4న టీడీపీ కార్యకర్తలు హెల్త్ యూనివర్సిటీ పైకి ఎక్కి వైఎస్ఆర్ పేరు మీద ఉన్నటువంటి బోర్డును తొలగించి ఎన్టీఆర్ పేరు పెట్టడం జరిగింది. అలానే అనేక శిలాఫలకాలను ధ్వంసం చేశారు. అలానే వైఎస్ఆర్ విగ్రహాలను పగలగొట్టారు. వైఎస్ఆర్ విగ్రహాల తలకాయలు తీసేశారు. వైఎస్ఆర్ విగ్రహాలకు నిప్పు పెట్టారు. వైఎస్ఆర్ విగ్రహాల చేతుల్లో తెలుగుదేశం పార్టీ జెండాలు పెట్టారు. దాదాపు 10-15 రోజుల పాటు సాగినటువంటి ఆ విధ్వంసం ఇంకా అప్పుడు పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో విధ్వంసం కొనసాగుతుంది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీలో విధ్వంసం కొనసాగుతుంది. ఎప్పుడో ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ పాలన నడుస్తుంది యోగి నాయకత్వంలో అని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉండేవి, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ అవి. కానీ ఏపీలో ఇప్పుడు బుల్డోజర్ పాలన నడుస్తుంది. ఇంత నడుస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. సో ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో సరైనటువంటి పద్ధతి కాదు. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. దాదాపు 175 సీట్లలో 164 సీట్లు కూటమికి ఇచ్చారు. హ్యూజ్ మెజారిటీ ఇచ్చారు. హ్యూజ్ సీట్స్ ఇచ్చారు. వాటిని ప్రజా ఆధ్వర్యంలో విధ్వంసం కొనసాగుతుంది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీలో విధ్వంసం కొనసాగుతుంది. ఎప్పుడో ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ పాలన నడుస్తుంది యోగి నాయకత్వంలో అని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉండేవి, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ అవి. కానీ ఏపీలో ఇప్పుడు బుల్డోజర్ పాలన నడుస్తుంది. ఇంత నడుస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. సో ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో సరైనటువంటి పద్ధతి కాదు. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. దాదాపు 175 సీట్లలో 164 సీట్లు కూటమికి ఇచ్చారు. హ్యూజ్ మెజారిటీ ఇచ్చారు. హ్యూజ్ సీట్స్ ఇచ్చారు. వాటిని ప్రజా తీర్పుగా భావించి సంక్షేమ పథకాలను మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలను కానీ సంక్షేమ పథకాలను కానీ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, దానికి మనీని ఏ విధంగా సమకూర్చుకోవాలని ఆలోచించాలి. కానీ ఎంతకాడికి ఈ కూల్చివేతలు విధ్వంసాల జోలికి వెళ్తే మీ పాలన అతి కొద్ది కాలంలోనే సంవత్సరం లోపట్నే చంద్రబాబు ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత భావం ఏర్పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతలు, పెద్దలు కూర్చొని ఆలోచించుకోవాలి. ప్రజలు ఇచ్చింది అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి కాదు, ఖచ్చితంగా ప్రజాసేవ చేయడానికి, తమకేదో ప్రయోజనాలు చేకూరుస్తారని, సంక్షేమాన్ని అందిస్తారని, విడిపోయిన తర్వాత రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని అధికారం ఇచ్చారు తప్పితే ఇట్లాంటి విధ్వంసాలకు, కొట్లాట్లకు కాదని చంద్రబాబు నాయుడు గారు గమనిస్తే మంచిది. తన అనుభవాన్ని, దాదాపు ఆయనకి ఇది 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అనుభవాన్ని రాష్ట్ర ప్రయోజనాలకు, ప్రజల సంక్షేమానికి ఉపయోగించాలి తప్పితే ఇటువంటి కక్ష సాధింపు చర్యలకు విధ్వంసాలకు ఉపయోగిస్తే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిన్ననే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో ప్రమాణ స్వీకార సమయంలో మంచి రెస్పెక్ట్ ఇచ్చారు, గౌరవం ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వేళ ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని కూల్చడం అనేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా చెడ్డపేరు తీసుకొస్తుందని చెప్పాలి. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు, అలానే పవన్ కళ్యాణ్ గారు గతంలోనే చెప్పారు మాకు కక్ష సాధింపు చర్యలు ఉన్నవని. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం కూల్చివేతపై మరి ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అలానే లోకేష్ గారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. భారతీయ జనతా పార్టీ నేతలు, రాష్ట్ర బీజేపీ నేతలు కానీ, కేంద్ర బీజేపీ నేతలు కానీ ఎలా స్పందిస్తారో
చూడాలి. మొత్తానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో కక్ష సాధింపు చర్యలు అనేవి కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం గ్రహిస్తే వారికే మంచిది.